హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఒక పర్మనెంట్ జాబ్ కొట్టడానికి ఎంతమందికి ఇష్టం ఉందండి? ఆ? చెప్పండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మీకు మెరిట్ బట్టి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ ఉద్యోగాల్ని, ఇంకా మార్చురీ అటెండెంట్ అని చెప్పి, స్టోర్ అటెండెంట్ అని చెప్పేసి, సో ఇలాంటి ఉద్యోగాల్ని కేవలం 10వ తరగతితోనే భర్తీ చేస్తున్నారండి. సో మన ఆంధ్రప్రదేశ్లోనే స్థిరమైన ఉద్యోగం సంపాదించుకోవాలి, ఒక ఉద్యోగ భద్రత కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారని. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా ఏంటో కూడా కింద కామెంట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. కింద ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా ఏంటో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోస్ని లైక్ చేయడం ద్వారానే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మీకు చెప్పడానికి మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుందన్నమాట. ఓకే, ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. రాత పరీక్ష లేదు కాబట్టి మీకు అవకాశం ఉంటే అప్లికేషన్ పెట్టేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్లో చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. ఇందులో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది చూడండి, ఆఫీస్ సబార్డినేట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మనకు ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయల జీతం, 14 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత స్టోర్ అటెండెంట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు, 15,000 రూపాయల జీతం. ఇంకా మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి వివిధ డిపార్ట్మెంట్స్లో. చూడండి, ఇక్కడ మనకు టోటల్గా ఏంటంటే కాంట్రాక్ట్గా 46 ఉద్యోగాల్ని, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 76 ఉద్యోగాల్ని, మొత్తం 122 పోస్టులను అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే భర్తీ చేస్తుందండి. మీకు తెలుసు, మనకి ఇప్పుడు ఉండేది టీడీపీ, సో తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఈ గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ జాబ్స్ అనేవి రావడం చాలా అరుదు. వచ్చేవి ఎలాంటివి అంటే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఇలాంటివే వస్తాయి. సో మీరు ఇందులో కానీ ఇరుక్కుంటే మనకు జాబ్ ఏదంటూ ఏమీ ఉండదన్నమాట. సో మీ సొంత రాష్ట్రంలో, సొంత జిల్లాలోనే జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. రేపు ఎలక్షన్ టైంలోనో, లేకపోతే కొంచెం సర్వీస్ పెరిగడం తర్వాతనో, ప్రభుత్వం మారినప్పుడు సో మీకు ఉద్యోగాల్ని పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సో రాత పరీక్ష లేకుండా సొంత రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి అంటే ఇదే మీకు సువర్ణ అవకాశం అండి. కింద చెప్పాను కదా, మీ యొక్క జిల్లా ఏంటో కామెంట్ చేయండి అని చెప్పేసి ఎంతమంది చేస్తున్నారో చేయండి ఖచ్చితంగా. సో మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు విడుదల చేశారని చెప్పి చూస్తే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మే 30వ తారీఖున అధికారికంగా రావడం జరిగింది. మనకు వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఓకే, సో ఇప్పుడు నేను అందుకే మీకు చెప్పింది కింద మీ జిల్లా ఏంటో కామెంట్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు వెస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో త్వరలోనే మన జిల్లాలన్నింటిలో కూడా మనకు నోటిఫికేషన్లు అయితే వస్తాయండి. ఈ ఉద్యోగాలకు మనము చూడండి, జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 16వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చండి. సో మీకు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ఏలూరులో మీకు పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అర్థమైందా? సో మీరు అక్కడికి అయితే డైరెక్ట్గా సబ్మిషన్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మెరిట్ బట్టి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష ఏమి ఉండదు. సో లాస్ట్ డేట్ జూన్ 16వ తారీఖు అండి, మర్చిపోవద్దు. సో ఇక్కడ ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే, స్టోర్ కీపర్ 3 ఉద్యోగాలు, 18,500 రూపాయల జీతం. కంప్యూటర్ ప్రోగ్రామర్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట, 34,580 రూపాయల జీతం. ఎలక్ట్రికల్ హెల్పర్ 15,000 రూపాయల జీతం. ఆఫీస్ సబార్డినేట్ 9, 15,000 రూపాయల జీతం. మార్చురీ అటెండెంట్ 4, 15,000 రూపాయల జీతం. జనరల్ డ్యూటీ అటెండెంట్ 15 ఉద్యోగాలు, 15,000 రూపాయల జీతం. ల్యాబ్ అటెండెంట్ 2 ఉద్యోగాలు, 15,000 రూపాయల జీతం అనమాట. సో టోటల్ 35 ఉద్యోగాలు. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఇక్కడ కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ 14 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా మనకు చూడండి, స్టోర్ అటెండెంట్ కూడా ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి, 15,000 రూపాయల జీతం ఇస్తూ. ల్యాబ్ అటెండెంట్ ఉన్నాయి 3 ఉద్యోగాలు. జనరల్ డ్యూటీ అటెండెంట్ 22 పోస్టులు ఉన్నాయి, 15,000 రూపాయల జీతం అండి. ఇవన్నీ కూడా 10th అర్హతతోనే భర్తీ చేస్తారు. ఓకే, సో అయితే మీరు మీ వయసు ఎంత ఉండాలి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టడానికి అంటే 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలండి. ఇక్కడ మనకు ఆఫీస్ సబార్డినేట్కి ఎస్ఎస్సి పాస్ అవ్వాలి. మార్చురీ అటెండెంట్కి కూడా ఎస్ఎస్సి, అంటే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అనే అర్థం అండి. సో ఈ విధంగా మీకు అర్హత అయితే అడగడం జరిగింది. సో మీరు ఈ అర్హత ఉంటే ల్యాబ్ అటెండెంట్ అయినా, జనరల్ డ్యూటీ అటెండెంట్ అయినా, సో మీకు 10th అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు, స్టోర్ అటెండెంట్కి కూడా.
సో వయసు 18 నుంచి 42 ఏళ్ళ మధ్యలో ఉండాలి మీకు వయసు అనేది. సో ఈ విధంగా ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. మనకు చూడండి, ఫీజు అనేది రూ. 250 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్‌కి, ఎక్స్ సర్వీస్ మెన్‌కి ఎగ్జామ్టెడ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది డిమాండ్ డ్రాఫ్ట్ రూప్ అయితే మనం పే చేయాలి. సో మీరు ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు అనే పేరుతో ఏదైనా బ్యాంక్‌కి వెళ్ళి ఈ యొక్క ఫీజు అయితే తీసి అది ఒరిజినల్ కూడా అటాచ్ చేసి మీరు మీ సర్టిఫికేట్‌తో పాటు ఆ యొక్క జూన్ 16 లోపల ఏలూరు మెడికల్ కాలేజ్‌లో ఇచ్చేయాలండి. టోటల్ 100 మార్కులు అయితే 75% అయితే మీకు మీ క్వాలిఫికేషన్‌లో వచ్చే మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మీకు వెయిటేజ్ అయితే ఇస్తారు. కోవిడ్‌లో పనిచేసిన వాళ్ళకి కొంచెం అలా ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ అయితే పెట్టేయండి. మీ సొంత రాష్ట్రంలోనే మీరు జాబ్ చేసుకోవచ్చు. జాబ్ వచ్చిందంటే నిదానంగా పర్మనెంట్ అయితే అవుతాయండి. సో క్లియర్. సో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా దీంతో పాటు అటాచ్ అయ్యి ఉంది. మీకు అన్నీ కూడా మన వెబ్సైట్లో క్లియర్గా నేనైతే ఇస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి క్లిక్ అయినా చేసుకుని మన వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం. ఓకే, ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.